జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, సమాజంలో మనకు తెలియకుండానే మన చుట్టూరా కూడా ఎటువంటి దారుణమైనటువంటి సంఘటనలు జరుగుతున్నాయో, జనాలు దేశానికి వ్యతిరేకంగా, ఈ దేశంలో మెజారిటీ ప్రజలైనటువంటి హిందువులకు వ్యతిరేకంగా ఏ విధంగా నడుచుకుంటున్నారో చెప్పడానికి ఈ న్యూస్ ఒక ఉదాహరణ. మనం అందరం కూడా అలర్ట్గా లేకపోతే పరిస్థితులు రాబోయే రోజుల్లో చాలా దారుణంగా ఉంటాయి. ఎందుకంటే సరే ఏముండదులే, బార్డర్లో ఆర్మీ ఉండదు, ఇక్కడ పోలీసు వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారులే, వాళ్ళు ఉండేది ఇంకెందుకు, మన పనులు మనం చేసుకుందాం అనుకుంటే దొబ్బదింగా. ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా ఉండాలా. సరే, ఇక న్యూస్ విషయానికి వస్తే, మద్రసా అనే పేరు విన్నారు మీరా? మద్రసా అనేది ఒక అరబిక్ పదం అన్నమాట. దీని అర్థం వచ్చేసి బోధన జరిగే చోటు లేదా పాఠశాల అనే అర్థం అనమాట. అంటే ఇస్లామిక్ విద్యను అందించేటటువంటి ఒక విద్యా సంస్థ అన్నమాట. ఈ మద్రసాలన్నీ కూడా ఈ వక్ఫ్ సంస్థల ద్వారానే నిధులన్నీ కూడా పొందుతూ ఉంటాయి అన్నమాట. ఈ మదర్సాలకు చెందినటువంటి విద్యార్థులకు వసతి అలాగే భోజనం కూడా అందిస్తూ ఉంటారు. ఇక ఈ రోజుల్లో అయితే ఈ మదర్సాలు పూర్తిగా మతపరమైనటువంటి విద్యకే పరిమితం అయిపోయినాయి. మన దక్షిణ భారతదేశంలో ఈ మదర్సాలు తక్కువగానే బయట అయితే విపరీతంగా ఉంటాయన్నమాట. అందుకే మనకి ఈ మదర్సాల గురించి పెద్దగా తెలీదు. చెప్పే కదా, ఉత్తర భారతదేశంలో ఈ మదర్సాల సంఖ్య విపరీతంగా ఉండాలి. ఎక్కడ చూసినా కూడా ఈ మదర్సాలే కనపడతాయి. సూడో సెక్యులర్ ప్రభుత్వాల హయాంలో ఈ జిహాదీగాళ్ళు ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకొని వేల సంఖ్యలో ఈ మదర్సాలన్నింటినీ కూడా స్థాపించారు. పైకేమో మత విద్యను బోధిస్తున్నామని చెప్తా ఉన్నప్పటికీ లోపల ఏ విధమైనటువంటి విద్యను బోధిస్తారో, పిల్లలను ఏ విధంగా రెచ్చగొడతారో, పిల్లలకు ఎటువంటి పాఠాలు చెప్తారో అనే విషయం నేను చెప్పేది కాదు, ప్రపంచం మొత్తానికి కూడా తెలుసు. కొన్ని మదర్సాలను మినహాయిస్తే ఏవో కొన్ని ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు ముస్లింలు, నేను ఓపెన్గా మాట్లాడుతున్నా, ముస్లింలు అంటే అందరినీ కూడా తప్పు పట్టలేం. ఇప్పుడు అబ్దుల్ కలాం గారు ఉన్నారు, ఎంత గొప్ప వ్యక్తి. అందుకనే ఆయన ఈ దేశానికే రాష్ట్రపతి అయినాడు, మొట్టమొదటి పౌరుడైనారు. మామూలుగా ఇప్పుడు ప్రపంచంలో 50కి పైగా ఇస్లామిక్ కంట్రీస్ ఉన్నాయి కదా, ఈ ముస్లిం దేశాలన్నీ ఉన్నాయి. ఏ దేశంలో అయినా సరే ఒక ముస్లిం కాకుండా ఒక మైనార్టీకి సంబంధించినటువంటి వ్యక్తిని ఎక్కడైనా ఆ విధంగా కూర్చోబెట్టారా? ఉన్నత పదవుల్లో ఏడైనా ఉందా? కనీసం ఇప్పుడు పాకిస్తాన్ విషయానికి వద్దాం. పాకిస్తాన్లో మైనార్టీలకు అసలు విలువలు లేవు, హక్కులు లేవు, ఏమి లేవు. అసలు వాళ్ళు నోరితే మాట్లాడేదానికి లేదు. వాళ్ళు అక్కడ బతికేదే గగనంగా ఉండాలి. అలాంటిది మన దేశంలో ఒక ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి ఏకంగా రాష్ట్రపతి అయినాడు. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మన దేశం ఎంత గొప్పదో, మన దేశంలో ఉన్నటువంటి మెజారిటీ ప్రజలైనటువంటి హిందువులు ఎంతటి ఉన్నతమైన భావాలు కలిగిన వాళ్ళు. దీనికంటే ఇంకేముండదు ఉదాహరణ. అర్థమవుతుందా? కాబట్టి నేను అందరం ముస్లింలు తప్పు పట్టడంలే, అన్ని మదర్సాలను తప్పు పట్టడంలే, కానీ ఈ విధంగా దారుణాలు అయితే జరుగుతున్నాయి, చాలా చోట్ల జరుగుతున్నాయి. చెప్పాలంటే లెక్కకు మించే జరుగుతున్నాయి. ఇకపోతే మెజారిటీ మదర్సాలలో చదువుకునేటటువంటి పిల్లలకు మన దేశం పైన విషాన్ని నూరిపోసి మన దేశం మీదనే దాడులు చేసే విధంగా ప్రోత్సహిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఈ మధ్యన ఉత్తరప్రదేశ్ అలాగే ఉత్తరాఖండ్ అలాగే మధ్యప్రదేశ్లలోని మదర్సాలలో అనేక విషయాలన్నీ కూడా వెలుగులోకి వచ్చినాయి. ఇక్కడ మరొక ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే, ఇస్లాం మత విద్యను బోధించేటటువంటి ఈ మదర్సాలకు ఫండింగ్ చేసేది వచ్చేసి మన ప్రభుత్వాలే. మీరేంటది నిజమే, మన సెక్యులర్ ప్రభుత్వాలే ఈ మదర్సాలకు ప్రతి సంవత్సరం కూడా ఇంతని చెప్పి డబ్బులంతా కూడా ఇస్తూ ఉంటాయి. అలాగే ఈ మదర్సాలలోని టీచర్లకు జీతాలను కూడా ప్రభుత్వాలే ఇస్తూ ఉంటాయి. ఈ డబ్బంతా కూడా ప్రజలు కట్టినటువంటి పన్నులతో వచ్చిన సొమ్మే, దాంట్లో ఏం డౌట్ ఏం లే. సరే, ఇక అసలు విషయానికి వస్తే, ఈ నెల 10వ తేదీన ఢిల్లీలో కారు బాంబు పేలుడు జరిగిన సంగతి మీకు అందరికీ తెలిసే ఉంటుంది. సరిగ్గా ఈ కారు బాంబు పేలుడు జరగటానికి ముందు మన పోలీస్ అధికారులు హర్యానాలోని ఆల్ఫలా యూనివర్సిటీ దగ్గరలో, అంటే ఈ యూనివర్సిటీకి పక్కనే ఉన్నటువంటి బిల్డింగుల్లో 2900 కేజీల అమ్మోనియం నైట్రేట్ను అలాగే 250 కేజీల RDXను పోలీసులు అయితే స్వాధీనం చేసుకున్నారు. దీంతో నేను కూడా దొరికిపోతానేమో అని చెప్పి ఈ జిహాదీ డాక్టర్ అయినటువంటి ఉమర్ నబీ గాడు ఆత్మాహుతి దాడికి పాల్పడినాడు. ఇక ఈ విషయాలపైన ఇప్పుడంతా కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తే వీటన్నింటికి ప్రధాన స్థావరం ఈ ఆల్ఫలా యూనివర్సిటీ అని చెప్పేసి తేలిపోయింది. ఈ ఆల్ఫలా యూనివర్సిటీ అనేది ఒక మెడికల్ యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీ ఫౌండరు ఒక 420 గాడు అనమాట. వాస్తవం, నేను ఊరికే మాట్లాడడంలే.
వాడు తీహార్ జైల్లో 3 సంవత్సరాల పాటు చెప్పకూడదు తిన్నాడంట. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. అయినా సరే హర్యానాలో ఉన్నటువంటి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం వాడిని నమ్మి వాడికి మెడికల్ యూనివర్సిటీ కట్టేందుకు 70 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. సరే, ఈ టెర్రరిస్ట్ మాడ్యూల్ బయటపడడంతో ఇక ఈ ఆల్ఫలా యూనివర్సిటీలోను అలాగే ఈ యూనివర్సిటీ చుట్టుపక్కల మన భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్లు అయితే నిర్వహించాయి. ఈ 70 ఎకరాల ఆల్ఫలా యూనివర్సిటీ మొత్తాన్ని కూడా అణువణువునా గాలించాయి. తీరా చూస్తే బెత్తరపోయే విషయాలన్నీ కూడా వెలుగులోకి వచ్చాయి. అవి ఏంటయ్యా అంటే, ఈ ఆల్ఫలా యూనివర్సిటీలో ఒక పెద్ద మదర్సాను నిర్మాణం చేస్తున్నారు. అది కూడా అండర్ గ్రౌండ్లో ఈ మదర్సాను నిర్మాణం చేస్తూ ఉండడం గమనార్హం. ప్రస్తుతం ఈ మదర్సా నిర్మాణ దశలోనే ఉండాలి. ఈ మదర్సాలో ఎక్కువ భాగం భూగర్భంలోనే ఉంటే ఒక 2-3 అడుగుల నిర్మాణం మాత్రమే భూమిపైన ఉండాలి. అంటే ఇంక కిందికి పోవాలి కదా మనుషులు. అట్లా మొత్తంగా 200 గజాల స్థలంలో ఈ మదర్సా నిర్మాణాన్ని అయితే చేపట్టినారు. ఏంటి ఈ రహస్య మదర్సా నిర్మాణం. ఇక ఈ భూగర్భ మదర్సా నిర్మాణానికి నిధులను జిహాదీ డాక్టర్ అయినటువంటి ముజమ్మిల్ షకీల్ గాడు ఈ నిధులన్నింటినీ కూడా సమకూరుస్తూ ఉన్నట్టు తెలుస్తుంది. ఈ నిర్మాణాన్ని హర్యానా మత బోధకుడైనటువంటి మౌల్వి ఇష్తియాక్ పేరుతో రిజిస్టర్ చేశారంట. ఇక్కడ మరొక విషయం ఏంటంటే, మనకు దొరికినటువంటి 2900 కేజీల అమోనియం నైట్రేటు అలాగే 250 కిలోల ఆర్డిఎక్స్ ఈ మౌల్వి అయినటువంటి ఇష్తియాక్ ఇంట్లోనే దొరికినాయి. ఈ మౌల్వి అయినటువంటి ఇష్తియాక్ ఇల్లు ఈ ఆల్ఫలా యూనివర్సిటీకి దగ్గరలోనే ఉంటుంది. పైగా ఇప్పుడు నిర్మిస్తున్నటువంటి ఈ మదర్సా గోడలను ఏకంగా 4-5 అడుగుల వెడల్పుతో నిర్మిస్తారంట. 4-5 అడుగులు అంటే ఎంత? ఇంచుమించుగా ఒక మనిషి హైట్ అనుకో. ఇంకేం చెప్పాలా? అంత నీకు గోడ ఏంది, అంత వెడల్పేందియా? ఇంక దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. భూగర్భంలో సొరంగంలో 4-5 అడుగులు ఇట్లా 4-5 అడుగులు గోడ కడతారంటే ఇంక ఏం చేద్దాం అనుకుంటున్నారు? 4-5 అడుగులు గోడ, మళ్ళీ దాని మీద బలమైన స్లాపు. అంటే కింద ఏం చేద్దాం అనుకుంటున్నారు వాళ్ళు? దీంతో మన భద్రతా దళాలు ఈ రహస్య భూగృహం పైన అనుమానాలు అయితే పడుతున్నారనమాట. ఇంక అనుమానం రాదా? ఎందుకంటే ఒక మదర్సాను భూగర్భంలో నిర్మించడమే ఒక వింత అయితే, ఆ మదర్సా గోడలను 4-5 అడుగుల వెడల్పుతో నిర్మించడం అనేది ఇంకా మరొక వింత అనమాట. ఖచ్చితంగా దీని వెనక మరొక కుట్ర అయితే ఉండదని, ఇక్కడ నిర్మించాలనుకుంటాంది మదర్సా కాదని మరేదోనని ఇప్పటికే మన కేంద్ర ఏజెన్సీలో ఒక నిర్ణయానికి అయితే వచ్చినాయి. అందుకే ఈ విషయంలో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరిని పట్టుకొని పోయి లోతుగా విచారణ అయితే చేస్తున్నారు. ఇక అసలు రహస్యం అనేది అతి త్వరలోనే బయటపడి ఉండాలి. అది విషయం. అంటే అక్కడ ఏమన్నా ఆయుధాలు దాచిపెడదాం అనుకున్నారా, లేకపోతే ఈ బాంబులన్నీ తయారు చేసి ఆడ దాచిపెడదాం అనుకున్నారా? వీళ్ళు ఏమనుకున్నారో తెలియదు కానీ మొత్తానికి ప్లాన్తోనే పక్కా ప్లాన్తోనే ఆ నిర్మాణం అయితే చేపట్టారు. ఇక్కడ మదర్సా అనేది కేవలం పేరుకు మాత్రమే, వట్టి డూపు. లేకపోతే 4-5 అడుగుల మందమేంది గోడ? తమాషా చేసినా కూడా కాదులే. డ్యాములయ్యా ఏంది ఇదంతా కూడా? చెప్పా కదా, మన చుట్టూ కూడా మనకు తెలియకుండానే చాలా దారుణాలు జరుగుతున్నాయి. మన మీద, మన దేశం మీద విపరీతమైనటువంటి కుట్రలన్నీ కూడా జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరూ బాధ్యత కలిగినటువంటి పౌరులుగా ఉండకపోతే మన భవిష్యత్తు అనేది అంధకారమే. అసలు ఇంకాడికి లేకుండా పోతుందనే కూడా ఆశ్చర్యమే లే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండండి. బాధ్యత కలిగినటువంటి భారతీయులుగా మెలగండి. అది విషయం. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు గనక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.